పండక్కని వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమంటారేమో అని చాలా భయం వేసింది మాకైతే. హాయ్, వెల్కమ్ టు స్వప్న సైరా. నేను మీ స్వప్న. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. హాస్పిటల్ అట్మాస్ఫియర్ అవన్నీ చూసి ఏ హాస్పిటల్లో మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మా వాడు పుట్టినప్పటి నుంచి మా ఇద్దరు పిల్లలు కూడా సేమ్ అదే హాస్పిటల్కి వెళ్తామన్నమాట. వేరే హాస్పిటల్కి అసలు ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక్కసారి కరోనా టైంలో కరీంనగర్కి వెళ్ళాల్సి వచ్చింది అంతే. అంతకుమించి అసలు వేరే హాస్పిటల్కి వెళ్ళనే లేదు. యాక్చువల్లీ మేము కనుమ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అంతకుముందు ప్రీవియస్ 1 వీక్ నుంచే వాడికి కొంచెం ఫీవర్ ఉండే. సిరప్స్ అవి కంటిన్యూ చేస్తున్నాను, కొంచెం తగ్గినట్టే అనిపించింది. బట్ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎక్కువైందనమాట. సో ఇంకా మా అమ్మ అస్సలు ఊరుకోలేదనమాట. హాస్పిటల్కి వెళ్ళేంతవరకు కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ఫీవర్ ఎక్కువైతే ఫిట్స్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి మమ్మల్ని ఇంకా హాస్పిటల్కి పంపించేసింది అనమాట. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 6-6:30 అట్లా అయిపోయింది. సో వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ రికమెండ్ త్రూ కొంచెం అక్కడ మాట్లాడి హాస్పిటల్లో చూపెట్టుకున్నాం అనమాట. మళ్ళీ నైట్ బస్కి రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమో టెస్ట్ చేయాలి, 10 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది అన్నారు కదా అని చెప్పేసి అన్నాడు. రిపోర్ట్స్ టైంకి వస్తాయా, మళ్ళీ బస్సు అందుతుందా లేదా అని అదొక టెన్షన్. సో మొత్తానికైతే ఇంకా టెస్ట్ రిజల్ట్ కూడా ఇన్ టైంలోనే వచ్చింది. రిపోర్ట్ చూసి చెక్ చేయించుకున్న తర్వాత డాక్టర్ ఓకే ప్రాబ్లం లేదు, ఫీవర్ ఉంది కానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మెడిసిన్ ఇచ్చారనమాట. సో ఇంకా ఇంటికైతే వచ్చేసినాము నైటల్ బస్కి. నేను నైటల్ బస్కి ట్రావెల్ చేయడము నాకు తెలిసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మా ఊరి బస్సులో ట్రావెల్ చేయడము. సో మీలో ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉందో కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ డే నుండి మాకు హెక్టిక్ షెడ్యూల్ అనమాట. సో మా అమ్మ సండే రోజు బోనాలు చేస్తా అని చెప్పింది మేము వచ్చినాం కాబట్టి. ఇంకా 2 డేస్ మొత్తం క్లీనింగు, ఇల్లు సర్దడము, దులుపుకోవడం అదంతా సరిపోయింది. సో నెక్స్ట్ ఇది సాటర్డే రోజు అనమాట. సండే రోజు బోనాలు చేస్తున్నాం కాబట్టి సాటర్డే రోజు మా అమ్మ జాబులు అవన్నీ చేసేసిన తర్వాత గంపలు ఊదిచ్చింది. గంపలు, చాట్లు అవన్నీ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఇట్లా చేస్తారు కదా ఎవరైనా. మేమైతే అట్లే చేసుకుంటాము. సేమ్ డే సాటర్డే రోజు మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళు సత్యనారాయణ వ్రతం అది చేసుకున్నారు. సత్యనారాయణ వ్రతము, గణపతి హోమము. సో నేను గణపతి హోమంకి లేను, సత్యనారాయణ వ్రతం అయిపోగానే ఇంటికి వెళ్ళినా అనమాట. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులివరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులివరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. మేము బోనాలు చేసుకునే రోజే మా అమ్మమ్మ వాళ్ళు పట్నాలు వేసుకుంటున్నారనమాట. దానికోసం మా అమ్మ మా చెల్లెలు వాళ్ళంతా షాపింగ్కి వెళ్ళారు. సో నేను ఇంటి దగ్గరే ఉన్నా. నాకు ఇంటి దగ్గర ఉన్నందుకు పల్లికాయ వీకమని చెప్పేసి టాస్క్ ఇచ్చారనమాట. ఇది ఇంటి దగ్గరనే మా అమ్మ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో వేసింది. సో మేము హాలిడేస్కి వస్తాం కదా అప్పుడు తినొచ్చు అని చెప్పేసి అట్లే ఉంచింది. సో నేను వచ్చిన రోజు నుంచి స్టార్ట్ చేసింది మా అమ్మ, పీకి ఉడకబెట్టుకొని తినండి అంటే నేను అస్సలు వినలేదనమాట. ఇంకా సండే రోజు మళ్ళీ మేము మండే రోజు వెళ్ళిపోతాము. మండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది. ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే హైదరాబాద్ వెళ్ళిపోతామని చెప్పేసి మీకు ఒక రోజే ఉంది, ఇంకా వీకేసుకొని ఉడకబెట్టుకుందామని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిన. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత పీకడం మట్టుకు అయిపోయింది కానీ తెంపడం కాలేదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత తెంపినాం అనమాట. మొత్తం అంత కనిపిస్తుంది కదా, అదంతా ఈ గిన్నె మాత్రమే అయిందనమాట. చాలా తక్కువ వచ్చింది పల్లికాయం. అంతకుముందు లాస్ట్ టైం కూడా ఫస్ట్ వేసినప్పుడు చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా తగ్గుతుందేమో. ఇంకా అదంతా తెంపిన తర్వాత ఇంకా ముందు రోజుకి ప్రిపరేషన్. సండే రోజు పనులు తొందర అయిపోవాలని చెప్పేసి ఇంకా దుర్గమ్మ, బాలమ్మ, శుక్రవారం దేవుడు మాకు ఇవి ఉన్నాయన్నమాట ఇంట్లో. సో అవన్నీ మా అమ్మ ముందు రోజే పూజించింది. పూజించిన తర్వాత ఇంకా బంతి పూలు, ఇంకా చిక్కుడుగాయ అవన్నీ ముందు రోజే తెంపి పెట్టుకున్నాం అనమాట.
సో బంతిపూలు గుచ్చడము అదంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10:30 అయింది. ఆ టైం వరకు అవి మొత్తం కంప్లీట్ చేసి పడుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే ఈజీ అవుతుందని, ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారు, ఒక్కరు కాదు 2 కాదు. సో వాళ్ళతోని అన్ని పనులు చేసుకోవడం కష్టమవుతుందని చెప్పేసి ముందు రోజే అన్ని పనులు చేసుకున్నాం అనమాట. ఇది సండే మార్నింగ్. నేను వీడియో తీసిన టైము 8:30, అరౌండ్ 8:30 ఆ టైంలో అనమాట. అప్పటికి ఇంకా మంచు కురుస్తూనే ఉందన్నమాట. మా చుట్టూ మా ముందు మొత్తం పొలాలే ఉన్నాయి. సో ఇంకెక్కువ ఉంటుంది మంచు అనేది. సో అందుకే సన్ రైజ్ వ్యూ బాగుందని చెప్పేసి వీడియో తీసిన. నెక్స్ట్ మల్లన్న బోనాలు రొటీన్ స్టార్ట్ అయింది. సండే రోజు ఏముంటుంది, దర్వాజలకి ఆకులు గుచ్చుకోవడం, పూలు కట్టుకోవడం అంతా ఉంటుంది కదా. సో మా పిల్లలు కూడా చిన్న చిన్న హెల్ప్ చేసేరు. వాళ్ళకి రాదు, అయినా కూడా నేను కడతా, పిన్ని కడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు హెల్ప్ చేసేది అనమాట. మా చిన్నోడు కూడా ఆకులు తీసుకొని టబ్లో వేసుకుంటూ కడిగిస్తున్నాడు. ఇంకా తర్వాత పల్లికాయ నెక్స్ట్ ముందు రోజు తెంపి పెట్టుకున్నాం కదా పల్లికాయ. సో అదంతా ఉడకబెట్టుకోమని మా అమ్మ చెప్పింది. సో నాకైతే పచ్చి పల్లికాయ అది ఉడకబెట్టుకోవడం కంటే కాల్చుకొని తినడం నాకు చాలా ఇష్టం. అంతకుముందు అయితే చేన్లలోనే కాల్చుకొని తీసుకొస్తుండే మా చిన్నప్పుడు. నాకు అట్లయితే బాగా ఇష్టం ఉండే. ఉడకబెట్టిన దాన్ని కూడా మా అమ్మ ఎక్కువ రోజులు ఉండడానికి, అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు వచ్చేదాకా ఉండదు కదా, సో అట్లా ఎండబెట్టి పెట్టేదన్నమాట. నాకైతే ఉడకబెట్టిన దానికంటే కాల్చింది ఎక్కువ ఇష్టం. మీలో ఎంతమందికి కాల్చింది ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత ఈసారి బోనాలు అన్నీ కూడా పొయ్యి మీదనే చేస్తాము. ఎప్పుడు పొయ్యి మీదనే బోనాలు చేస్తాము. అండ్ సాంబార్ ఒకటి పొయ్యి మీద చేస్తాం, మిగిలినవన్నీ కూడా స్టవ్ పైనే చేస్తాం. బట్ ఈసారి మా అమ్మ అన్నీ పొయ్యి మీద చేసుకుందాం అన్న తర్వాత కట్టెల పొయ్యి మీదనే చేసుకున్నాము. ఇంకా మా వాళ్ళు, మా అత్తమ్మ, మా హస్బెండ్ వచ్చారు కాబట్టి ఇంకా బోనాలు గద్దె అంతా కూడా మా అత్తమ్మను మా అమ్మాయి పూజించుకున్నారనమాట. సో ఇంకా మేము పోచమ్మకి బీరయ్య దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మామూలుగా పోచమ్మకి అయితే ఆడవాళ్ళు వెళ్తారు. ఫస్ట్ పోచమ్మకు వెళ్ళిన తర్వాతనే బీరయ్య దగ్గరికి వెళ్తారనమాట. ఫస్ట్ ఇంట్లో నుంచి అయితే గడప నుంచి బయటకి పోచమ్మ బోనం బయటకు రావాలి. తర్వాత బీరయ్య కాడికి కంపల్సరీగా మగవాళ్ళే గంపెత్తుకొని తీసుకెళ్ళాలి అని మా వాళ్ళు అంటారు. ఎందుకో నాకు కూడా తెలీదు. సో మా నాన్న ఉంటే మా నాన్న వెళ్ళాను, మా నాన్న లేడు కాబట్టి మా హస్బెండ్ నేను వెళ్ళామన్నమాట. వచ్చేసరికి అన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా అప్పటికి మా నాన్న కూడా వచ్చేసిండు. ఇప్పటికీ మా నాన్నమ్మ అంత ఏజ్ వచ్చినా కూడా మా నాన్నమ్మ ఇంకా ఫాస్టింగ్ ఉంటుంది. సో మా నాన్నకి ఫాస్టింగ్ లేదు, షుగర్ ఉంది మా నాన్నకి, అందుకోసం ఫాస్టింగ్ అట్లా ఏమి ఉండరు. ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కొట్టిన తర్వాత ఒక పొద్దు ఇడుస్తారు కదా, ఒక పొద్దు ఇడిచిన తర్వాత ఇంకా ఇంటికి పిలిచిన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని భోజనానికి పిలుస్తాం కదా, వాళ్ళు కూడా అందరూ ఒకేసారి రాలేదన్నమాట. ఎందుకంటే మా ఇంటి పక్కన బాబాయ్ వాళ్ళు సత్యనారాయణ పూజ చేసుకున్నారని చెప్పాను కదా, వాళ్ళు కూడా మల్లన్న పట్నాలు వేసుకుంటున్నారు. సో పట్నాలకి ముందు రోజు సండే రోజు ఏమంటారు, పుట్ట బంగారం తీసుకురావడానికి వెళ్తారు కదా, అందరు అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఒక్కొక్కరు ఊర్లలో ఒక్కొక్కరుగా చెట్లు అవి ఏం పెట్టుకోకుండా పడుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లేవాలి, సండే రోజు వెళ్ళాలి. బట్ మేము బోనాలు వెళ్ళలేదు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళినమాట అనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా అమ్మమ్మ వాళ్ళది పొత్తూరు, ఇల్లంతకుంట దగ్గర పొత్తూరు అని ఉంటుంది. సో అక్కడే అనమాట. సో వాళ్ళు మల్లన్న పట్నాలు వేసుకుంటే మేము వెళ్ళినాము. సో మేము వెళ్ళిన రోజు యాక్చువల్గా అయితే సండే రోజు వెళ్ళాల్సింది, బట్ మేము మల్లన్న బోనాలు చేసుకున్నాం కాబట్టి మండే రోజు వెళ్ళినాము. మండే నాకైతే ఫుల్ ఫీవర్. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను పడుకొనే ఉన్నాను. అస్సలు ఓపిక లేకుండే ఏదో ట్యాబ్లెట్ వేసుకొని స్టార్ట్ అయినాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను పడుకొనే ఉన్నా. ఇంకా మా అమ్మ వాళ్ళకి, మా పిన్నికి, అంటే మా పిన్ని మీన్స్ మా మరదలు వాళ్ళ అత్తమ్మ, సో మా పిన్నినే, ఇంకో అమ్మమ్మ వాళ్ళ కూతురు అనమాట. సో అందరికీ, మా పెద్దమ్మకి అందరికి ఒడిబియ్యం పోస్తున్నారు. ఇంకా ఒడిబియ్యం అవి పోసిన తర్వాత నెక్స్ట్ ఈ పట్నము ఏమంటారు, కళ్యాణం అయిపోయింది కాబట్టి అక్షింతలు అత్తాలు వేయడము,
అదంతా స్టార్ట్ చేసిరనమాట. సో నేను ఇంకా పడుకొనే ఉన్నా. అసలు నాకైతే ఏమైనా కూడా నేను పట్టించుకోలేదు. నాకు అసలు ఓపిక అనేది లేదనమాట. కంప్లీట్గా ఫుల్ ఫీవర్తో ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం లేచిన అనమాట. కళ్యాణమే అయ్యల బీరయ్య కళ్యాణమా ఇవారి గడపవసరం అయ్యల బీరయ్య కళ్యాణమే అక్కడ మంగళి కళ్యాణమా కళ్యాణమే కళ్యాణమే బొక్కల నాగన్న కళ్యాణమా కళ్యాణమే ఇవాళ వేరంత కళ్యాణమా ఇవాళ వేరంత కళ్యాణమే మల్లమాడల్లేవి కళ్యాణమా మల్లమాడల్లేవి కళ్యాణమే గొల్లవరికేతమ్మ కళ్యాణమా గొల్లవరికేతమ్మ కళ్యాణమే ఎవరడ రాజన్న కళ్యాణమా ఎవరడ రాజన్న కళ్యాణమే హెలబద్ది పోత కళ్యాణమా కళ్యాణమే తిరుపతి ఎంకన్న కళ్యాణమా తిరుపతి ఎంకన్న కళ్యాణమే నా పెళ్లి నరసింహ కళ్యాణమా కళ్యాణమోదేవ కళ్యాణమే అందగిరి పోతమ్మ కళ్యాణమా అక్షాంతలు అయ్యబట్టరే గురుమల్లునే గోదరవాళ్ళు ఓళ్ళవచ్చిరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీ అమ్మమ్మ వాళ్ళను ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.